సిరియా సైన్యం చేతిలో నుండి మనం తప్పించుకునే మార్గం లేదు అని కంగారు పడిపోయి కలవరపడిపోయి దైవజనుడైన ఎలీషా గారి దగ్గరకు వచ్చి విషయం చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసండి? ఈ సైన్యాన్ని చూసి కంగారు పడలేదు, ఇప్పుడు మనం ఎలా తప్పించుకొని బయటపడాలి అని ఆలోచన అడగలేదు, లేకపోతే కన్నీళ్లు కార్చి ప్రభువా నీవే మాకు సహాయకుడవు అని అనలేదు. ఆయన ఒకే ప్రార్థన చేశాడు, ఏంటంటే ప్రభువా వీని కలవరం తొలగేటట్లు, వీని ఆందోళన తొలగేటట్లు, ఏమవుతుందో అనే విభ్రాంతి తన హృదయంలో నుంచి తొలగిపోయేటట్లుగా వీని కనులు తెరవము అని ప్రార్థన చేశాడండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దేవుడు ఆ పనివాని యొక్క కనులు తెరిచాడండి. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ పనివాని యొక్క కనులు తెరవబడ్డాయో అగ్ని రథములు గుర్రములు వారికి చుట్టూ కాపుదలుగా ఉన్నట్లు, ఏ శత్రువు వాళ్ళను ముట్టకుండా, ఏ అపాయము వాళ్ళ దగ్గరికి రాకుండా, ఏ వ్యాధులు బాధలు నా ప్రియమైన సహోదరులారా తమ బిడ్డలను చేరకుండా అగ్ని రథములను గుర్రములను కంచెగా ఉంచిన ఆ గొప్ప కాపుదలని ఆ పనివాడు చూశాడు. అంటే మన ప్రభు ఎవరు అనంటే ఆయన తన యొక్క శక్తి సామర్థ్యతలో మనం చూసేటట్లు మన కనులు తెరవగలిగిన వాడండి, మన మనోనేత్రములు వెలిగింపగలిగిన దేవుడండి. ఒకవేళ మన కనులు మూయబడిన వారమై అవిశ్వాసపు నేత్రాలతో దేవుని శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను మనం చూడలేకపోవచ్చేమో, కానీ ఆయన మన కనులు తెరుస్తాడు. ఆయన మనకు ఏమై ఉన్నాడు, ఆయన మనలో ఏం చేస్తాడు, ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు, ఎలా జీవింప చేస్తాడు, ఎలా మనకు రక్షణ ప్రాకారాన్ని వేసి కాపుదలను గ్రహించి మనల్ని జీవింప చేస్తాడు అనేది మన కనులు తెరవబడినప్పుడు మనం తేటతెల్లగా చూడగలుగుతాం.